ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ దెందులూరులో ఉన్న బాల సదన్కు చెందిన 23 మంది బాలికలకు పోలీస్ విధులతో పాటు వ్యక్తిగత భద్రత మరియు విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పోలీసుల పనితీరుపై అవగాహన బాల సదన్ బాలికలతో జిల్లా ఎస్పీ ముఖాముఖి ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ దెందులూరు బాల సదన్కు చెందిన 23 మంది అనాథ బాలికలను ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద గల క్రాస్ రోడ్ ప్రాంతానికి ఆహ్వానించారు. పోలీసులు సమాజంలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు ఎస్పీ బాలికలకు వివరించారు. ట్రాఫిక్ నిబంధనల గురించి, మహిళా పోలీసుల పనితీరు గురించి వారికి అవగాహన కల్పించారు. బాలికల వ్యక్తిగత భద్రతపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ అంటే ఏమిటో పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఒకవేళ ఎవరైనా వారి పట్ల అసభ్యంగా లేదా బ్యాడ్ టచ్ తో ప్రవర్తిస్తే భయపడకుండా వెంటనే పోలీసులకు లేదా డైల్ 112 కానీ పెద్దలకు కానీ ఎలా ఫిర్యాదు చేయాలో సూచించారు. ఆధునిక పోలీసింగ్ పద్ధతులపై బాలికలకు అవగాహన కల్పించే క్రమంలో ఎస్పీ డ్రోన్ కెమెరాల పనితీరును, నేరాల నియంత్రణలో మరియు నిఘాలో వాటి ప్రాముఖ్యతను వారికి స్వయంగా చూపించారు. బాలికలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ ఉన్నతమైన జీవితాన్ని గడపాలంటే చదువు ఒకటే మార్గమని, విద్యార్థి దశ నుండే చదువు పట్ల అంకిత భావంతో ఆసక్తితో ఉండాలని పిల్లలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, బాల సదన్ సూపరింటెండెంట్ ఎస్ సరోజిని, యు రాణి, తులసి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చెట్లు అడ్డం లేకుండా ఉన్నప్పుడు పైకి అనాలి. దగ్గర ఉంటే చెట్టు తగిలి డ్రోన్ వెరీ గుడ్. ఇప్పుడు ఎంతమంది డ్రోన్ చేస్తారో ఇప్పుడు ఆగిపోయి అలసిపోయి ఉంటది. దాన్ని కొంచెం దూరం పంపిద్దాం. లైట్ అలిగిందా? అగిందా? పడిపోతారా? వెనక్కున్నాడు, పడిపోతారు. ఆ పొలం వేయాలా? ఆమె ఎక్కడ ఉంది? అరే కింద నొక్కాలి. కింద కింద అందరూ ఒక్కసారి అనాలి. అందరూ అంటే ఇల్లు పడతారు. చెట్టు వదులుతుంది కదా. మళ్ళీ మా ఆఫీస్కి వస్తారా? మీరు మా ఆఫీస్ చూస్తారా? ఎవరేమన్నా ఇంకా చెప్పండి. ఎన్ని క్లాస్ నుంచి? ఫస్ట్ క్లాస్ నుంచి ఒక అకౌంటింగ్ సూపరింటెండెంట్ మేడం. ఓన్లీ అమ్మాయిలు మాత్రమే. మీరు మేనేజ్మెంట్ అమ్మా? చాలా యాక్టివ్ సార్. ఎవరు ఇట్లా మరి ఇట్లా కలుపుకోవాలి. అర్థమైందా? చూడు నేను చెప్తాను. చేసి తినిపించండి. ఎలా బాగుంది? చట్నీతోనే తింటాను. మీకు ఎలా నచ్చింది? ఏమైనా కావాలంటే మళ్ళీ వేసుకోండి సరేనా? మధ్యలో దగ్గర పెట్టుకో. ఇది ఇలా దగ్గర तेजस्विनामधिगमस्तु मा
సాంబార్ కదా